ఎలా ఇల్లు కడతావో నేను చూస్తా. ఏమిటి ఈరోజు సైతాను నిన్ను బెదిరిస్తుంది? ఏ మాటలకు నువ్వు భయపడుతున్నావు? ఏ మాటలకు నువ్వు కృంగిపోతున్నావు? ఏ ఉత్తరం చూసి, ఏ రిపోర్ట్ చూసి, ఏ పత్రాలు చూసి వణికిపోతున్నావు? ఆ రోజు ఒక ఉత్తరం పంపించాడు, చదువుకో. ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు హిజ్కియా వణికిపోయాడు. ఈరోజు ఉన్నారా మన మధ్య? ఒక పత్రాన్ని చూసో, ఒక ఉత్తరాన్ని చూసో, ఒక మెసేజ్ చూసో, ఒక టెక్స్ట్ మెసేజ్ చూసో, ఒక వాట్సాప్ మెసేజ్ చూసో, బెదిరింపు లేక చూసో, లేక హాస్పిటల్లో వచ్చినటువంటి రిపోర్ట్ చూసో, దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు ఈరోజు? అలాంటి రిపోర్ట్ నీకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? చేయగలిగింది ఏమిటి? చూద్దామండి ఏం చేశాడో. హిజ్కియా 37వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించు. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజుల ఆ జనముల వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించు. దయచేసి గమనించండి, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నమ్ముతున్న దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహిస్తే మంచిది. మనం సేవిస్తున్న దేవుడు ఎంత అసాధ్యుడో మనం మననం చేసుకోవడం మంచిది. దేవుని సన్నిధికి హిజ్కియా వెళ్ళినప్పుడు తాను ప్రార్థన చేస్తుంది ఏమిటంటే, దేవా, నువ్వు సామాన్యుడివి కాదు, సర్వలోకములు నీ వల్లే సృష్టించబడినాయి, సర్వాధికారివి నీవు, సైన్యములకు అధిపతివి నీవు. అనగా అర్థం ఏమిటి? నీకు అసాధ్యమైంది ఏముంది ప్రభువా? నిన్ను ఎదుర్కోగలిగిన వాడు ఎవడు ప్రభువా? అషూర్ రాజు అంటున్నాడు, వాళ్ళ మీద గెలిచా, వీళ్ళ మీద గెలిచా, వీళ్ళ మీద గెలిచా, మీ మీద కూడా గెలుస్తాను అంటున్నాడు. వాళ్ళ మీద గెలిచాడు అని అంటే వాళ్ళు మనుషులు సృష్టించిన దేవుణ్ణి దేవతను నమ్మిన వాళ్ళు. కానీ మేము మనిషిని సృష్టించిన దేవుణ్ణి నమ్ముతున్నాం మేము. సో సహోదరులు సహోదరులు, మనం సమస్యల గుండా వెళుతున్నప్పుడు, కష్టాల గుండా వెళుతున్నప్పుడు, భయప్రీతుల గుండా వెళుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా, అనారోగ్య సమస్యల గుండా వెళుతున్నప్పుడు మొదటిగా మనం చేయాల్సిన తెలుసా? మన దేవుడు ఎంత గొప్పవాడో మనం ముందు గ్రహించాలి. అర్థమయ్యేలా చెప్తాను. సమస్యను మీ ఎదుట పెట్టుకోండి, దేవుడు కనిపిస్తాడా? దేవుడు కనిపించడు. దేవుణ్ణి మీ ఎదుట పెట్టుకోండి, సమస్య కనిపిస్తుందా? సమస్య కనిపించదు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే సమస్యను మన ఎదుట పెట్టుకొని దేవుణ్ణి చూసే ప్రయత్నం చేస్తాం. దేవుడు కనిపించడం మనకి. ముందు దేవుణ్ణి పెట్టుకోండి, ఆ తర్వాత సమస్యను చూడండి. దేవుడే మీ ముందు ఉన్నట్లయితే సమస్య మీకు కనిపిస్తుందా? ఎవరు పెద్దగా కనిపిస్తారు? దేవుడే పెద్దగా కనిపిస్తాడు. సమస్య చిన్నదైపోతుంది. హిజ్కియా ఒక మంచి పని చేస్తున్నాడు. సమస్యను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి దేవుణ్ణి చూస్తున్నాడు. అప్పుడు సమస్య ఏమవుతుంది? చిన్నదైపోయింది. అమ్మా, అయ్యా వినో, నువ్వు కలిగి ఉన్న 1000, 1,00,000, కోటి సమస్యల కంటే నా దేవుడు చాలా చాలా పెద్దవాడు, చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు. ఏ సమస్య కూడా ఆయనకి అసాధ్యం కానే కాదు. తెలివిగా హిజ్కియా చేసింది ఏమిటంటే, విజయం కోసం, తన దేశ విడుదల కోసం
దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు అసాధ్యమైన దేవుడు అయ్యా, సర్వాన్ని పరిపాలించే దేవుడు అయ్యా, సర్వ సృష్టికర్తవయ్యా, సైన్యములకు అధిపతివయ్యా, అలాంటి నిన్ను ఎదుర్కోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా, చూడయ్యా ఏం రాస్తున్నాడో, నువ్వు కూడా మమ్మల్ని కాపాడలేవని చెప్పి మాకు రాస్తున్నాడు, ఒకసారి వాడి సంగతి చూడయ్యా. మీకు జ్ఞాపకం ఉందా? గొలియాతు ఎదురుగా వచ్చినప్పుడు, దావీదు గొలియాతును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే, నువ్వు కత్తితో బల్లెంతో వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామము పేరట వస్తున్నా. విజయం సాధించాడు. కొన్నిసార్లు మనం రోడ్డు మీదే మన చిన్న కుక్క పిల్లని తీసుకెళ్తా ఉంటాం, పక్కనే బర్రె వెళ్తూ ఉంటుంది. బర్రె పక్కన కుక్క ఏ మూలకండి? ఆ చిన్న కుక్క పక్కనే వెళ్తున్న ఆ బర్రెను చూసి మీదకి వెళ్ళిపోద్దే, పౌ వెళ్ళిపోతూ ఉంటుంది, మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మీదకి వెళ్ళిపోతా ఒకసారి వెనక్కి చూసుకుంటుంది, ఎందుకని నువ్వు ఉన్నావా లేదా అని చెప్పి. మళ్ళీ బాబు మీదకి వెళ్తే మళ్ళీ వెనక్కి చూసుకుంటుంది. ఇప్పుడు దానికి ఉన్నటువంటి ధైర్యం ఏమిటి చెప్పండి? నా యజమాని. ఎందుకని? ఈ బర్రె కంటే నా యజమాని బలమైనవాడు కాబట్టి దాన్ని లోపరుచుకోగలుగుతున్నాడు. కాబట్టి కుక్కకి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం చెప్పండి? తనకు తోడుగా ఉన్న యజమాని వల్ల. ఈరోజు నా ప్రశ్న, యెహోవా నీకు తోడుగా ఉన్నాడా? ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే ఏ సమస్యకు నువ్వు భయపడే ప్రసక్తి లేదో. నువ్వు భయపడుతున్నావయ్యా అని అంటే దేవుడు నీకు తోడుగా లేడు.